అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచున్నాడని చెప్పాను. ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయవారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొందినాడని ఉత్తరం ఇచ్చిన. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మ పొందిన తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడను. మరొక మాట 31వ వచనం, అదే అధ్యాయం 31. కావున యోదయ గలిలయ సమరయ దేశములందుట సంఘము క్షమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొంచు విస్తరించున్నది. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థించుకున్నాం. మా ప్రేమ గల పరలోక తండ్రి, మరొకసారి ప్రభా మీ యొక్క కృపాసన ఎందుకు వస్తున్నాం. మీ ఎందుకు చేరిన ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి బలపరిచేవాడు, మీ మార్గాల్లోకి మీరు నడిపించేవాడు, మేము ఎత్తుకునేవాడు ప్రభా. మేమందరము మేము చూస్తున్నాం మీకు మెల్లని స్వరం వినటానికి ప్రభా. మా జీవితాల్లో మరింతగా శిలువ కార్యం ధరించుకోవటానికి మరియు మిమ్మల్ని మరింతగా ప్రేమించే వారంగా, మీకు లోపడి వారంగా, మీకు సమీపస్థంగా చేరి ప్రభా మీరు మా కొరకై దాచించిన మేళ్ళు పొందుకోవడానికి, మరియు మీరు మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారో దాన్ని మేము పట్టుకోవడానికి ప్రభా, మీ ఉద్దేశాలు నిల్చుండడానికి ప్రభా మరి మీరు చూస్తున్నాం. మాతో మాట్లాడండి మరియు మమ్మల్ని బలపరచము దేవా. మా జీవితాలు ఎందుకని ఎండిపోయినవిగా మరియు ప్రభా తండ్రి నేను ఆత్మీయమైనటువంటి ఎన్నో కొరతలు కలవరములు మరి కలిగి ఉన్న వారు కానీ ప్రభా మరి మేము చూస్తున్నాం. మీకు ఉపయోగపడని రీతిగా వస్తున్నాం ప్రభా. మరి ఈ విషయాల్లో మాతో మాట్లాడమని, బలపరచమని, మమ్మల్ని లేవనెత్తమని ప్రాధాన్యపడుచున్నాం. అల్పుని అయోగ్యుని ప్రభా మరొకసారి అయినా మీ కృపలో అయినా మరి నన్ను శుద్ధీకరించి మీ పాత్రగా వాడుకోమని వేడుకుంటున్నాను. నన్ను పూర్తిగా ఖాళీ చేయండి ప్రభా. మరి ఇక్కడ మరి మాకు మా అందరికీ కావాల్సిన మరి మాటలు మాకు అనుగ్రహించమని ప్రాధాన్యపడుచు మీ కృపగల హస్తాలకు నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ద్వారా శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా ఆశ్చర్యకరమైన సంగతి కదా. 31వ వచనంలో సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండేను. అది యోదయ గలిలయ సమరయ దేశం అంతటా సంఘము విస్తరిస్తూ ఉంది. మరి మొదట సంఘము యెరూషలేములో మాత్రమే ఉండేది. మరి యెరూషలేము దేవాలయంలో సొలొమోను మండపం, పోర్టికో ఆఫ్ సొలొమోన్ అక్కడ ఉండేవారు. మరియు అక్కడ నుంచి హింస రావడం చేత చెల్లాచెదిరైపోయి వారు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి సమరయ గలిలయ దేశంలో చెదిరిపోయి మరి ఇప్పుడు ఈ యొక్క స్థితిని వారు అక్కడ చూస్తున్నారు. సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. యోదయ గలిలయ సమరయ, యెరూషలేము మాత్రం. యోదయ అంటే యెరూషలేము ఉన్న ప్రాంతం, యోదయ సమరయ గలిలయ. మరి యెరూషలేము మాత్రమే కాదు, అయితే యోదయ అంతటా మరి సమరయ అంతటా గలిలయ అంతటా సంఘము విస్తరించబడటం, క్షేమాభివృద్ధి పొందడం మరియు ప్రభు యొక్క ఆదరణ చూస్తాం కదా. ప్రభునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ, సమాధానం. 31 సమాధానం. 3 విషయాలు అక్కడ ఆ సంఘము ఎదుగుతూ ఉండడం చూస్తుంది. సమాధానంలోను, పరిశుద్ధాత్మ దేవుని భయంలోను, పరిశుద్ధాత్మ ఆదరణలోను వారు ఎదుగుతూ ఉండడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన సంగతిగా మనం చూస్తున్నాం. మరి మనకు సంఘంలో హింస, చెల్లాచెదిరైనటువంటి పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియనటువంటి అనుభవం. అయితే మరి ఈ వచనం వచ్చినప్పుడు ఆ సంఘం విస్తరించబడటం, ఆ క్షమాభివృద్ధి పొందుకోవడం అన్నది మనం చూస్తున్నాం. ఎందుకని
ఇది సాధ్యమైంది. ఎందుకు ఈ విధంగా సంఘం విస్తరించబడటం అనేది సాధ్యమైంది అది మనం చూస్తాం. ఇక్కడ 19వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో 10వ వచనం 9వ అధ్యాయం 10వ వచనం, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అతను పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. మరి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యం కదా. మరి ఆ ప్రభు మాట్లాడినప్పుడు ప్రభువా ఇదిగో నేనున్నాను అని పలికేటువంటి ఒక దాసుడు, మరియు ఆ విని వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి ఒక దాసుడు, మరియు ప్రభు వెంటనే ప్రతిస్పందించేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మనుషుడు భూమి మీద ఉండడం అన్నది మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరం. ప్రభు మాట్లాడటం ఏంటి, మరియు ఒక వ్యక్తి ఈ విధంగా ప్రతిస్పందించడం, ప్రభువా ఇదిగో నేనున్నాను అన్నాడు. అననీయ అని పిలిచాడు. ఆ అన్నయ్య ఏమో ప్రభువా ఇదిగో నేనున్నాను. మరి ఇలాంటి సందర్భం ఇంకో చోట్ల కూడా వచ్చినాయి. ఎక్కడ ఇదిగో ప్రభు పిలిచినప్పుడు ఇదిగో నేనున్నాను. ఎనీ ఐడియా? అక్కడ సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు అన్నాడు, అది చిత్తం ప్రభా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సరే, మరి మొదట అది గ్రహించలేదు, అంటే వింటున్నాడు కానీ ఏం చెప్పాలో తెలియదు, ఎవరు పిలుస్తున్నారో తెలియదు. కనుక మరి సమూయేలు తర్వాత ఏలీ యొక్క మార్గదర్శకత్వంలో చెప్పడం ద్వారా సమూయేలు నేనున్నాను అని అనడం చూస్తున్నాను. మరి ఇది సాధ్యమేనా మన జీవితంలో ప్రభు మరి మన పేరుతో పిలిచి, లేకపోతే మనతో మాట్లాడడం మొదట, మరియు మనము వెంటనే ప్రభువా నేనున్నాను అని అంటాం. సాధ్యమవుతుందా? అది సాధ్యమేనా? ముందు అపొస్తలుల కార్యముల్లో మరి బైబిల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు మాత్రమే సాధ్యం కాదా అంటే, మరి ప్రభు ఆయన నిన్నాడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మనతో మాట్లాడాలని ఆశిస్తున్నవాడు, మరియు అలాంటి వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనకు తెలిసిన మాట కదా, అంటే మరి ఎవరు అయితే యెహెజ్కేలు కదా, అంటే ఎవరు మధ్యన నిలిచేవాడు, గోడ మధ్యన నిలిచేవాడు కోసం ఒకరి కోసం ఆయన చూస్తున్నాడు. మరి ఆ ఒక్కరు కోసం, అంటే ఎవరైతే బద్దలైన బండ సముద్రంలో నిలిచేవారు ఒక్కరి కోసం ఆయన చూస్తున్నాడు. యేసుక్రీస్తు గ్రంథంలో మరి అటువంటి ఒక్కరి కోసం ప్రభు ప్రతి చోట చూస్తున్నాడు. భూమి అంతటా కూడా చూస్తున్నాడు. ఆయన కన్నులు, ఆ నేత్రాలు మరి తిరుగుతూనే ఉంటూ వస్తున్నాయి, ఎవరు వింటారు అని. మరి ఇది ఇప్పుడు కూడా సాధ్యమే. ఎందుకంటే మరి జీవం గల దేవుడు, సత్యవంతుడైన దేవుడు, మరి ఆల్ఫా ఒమేగా ఉన్నటువంటి ప్రభు ఆయన ఇప్పుడు కూడా మన జీవితంలో ఇంకా భూమి మీద పరిపాలిస్తున్నవాడుగా ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు, మనల్ని సంరక్షించేవాడుగా, మనం దృష్టించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు కూడా సాధ్యం. అయితే మరి అననీయ జీవితంలో తాను ఎందుకని అది పొందుకున్నాడు అంటే, మరి తన అననీయ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వినడం అన్నది ఆయన చేసిన వాడిగా, లేదా అది తన జీవితంలో సత్యమైనదిగా చూస్తుంది. ప్రభు మనతో కూడా మాట్లాడతాడు, ఆత్మలో మాట్లాడతాడు. మరి యుగాంతమందు ఆయన ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. మునుపు ప్రవక్తల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడిన ప్రభు యుగాంతమందు ఆయన కుమారుని ద్వారా, ఫిబ్రవరి 1వ అధ్యాయంలో మనం చెప్పినట్టుగా కుమారుని ద్వారా, అంటే దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మరి వాక్యము జీవవాక్యం, ఆయన మనతో మాట్లాడడానికి వాడుకున్నటువంటి ఒక మాధ్యమం. కనుక మరి నేడు కూడా ప్రభు మనతో మాట్లాడడానికి, ఆయన యొక్క మెల్లని స్వరం వినిపించడానికి సిద్ధవస్తుడిగా, మరియు ఆయన ఆశపడుతున్న వాడుగా ఉన్నాడు. మరి ఒక్కరితో కాదు, అంటే కొంతమందితో కాదు, మరి కొంతమంది వ్యక్తులతో మాత్రమే కాదు. మరి మాట్లాడడం అంటే కేవలం మరి ఇక్కడ జోషువ బ్రదరు, సిస్టర్ వీళ్ళతో మాత్రమే, అది నాకు అవసరం లేదులే అని కాదు. ప్రతి ఒక్క వ్యక్తితోటి ఆయన ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో మాట్లాడాడు. ఏలితో కాదు, మరి ఏలి కుమారులతో
కాదు. అయితే మరి ఎవరున్నారు అని వెతికి ఎవరైతే ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటున్నారో వారి ద్వారా మాట్లాడేవాడుగా ఉంటూ వస్తున్నాడు. మరి సమూయేలు వాళ్ళకు కూడా అంతకుముందు ప్రభు మాట్లాడడం ఆపేశాడు. ఎందుకంటే ఎవరిని కూడా చూడలేకపోతున్నాడు. ఎవరు కూడా అటువారు లేరు. దేవుని యొక్క వాక్యము అందజేయడానికి ఎవరు కూడా మరి కనుక యెహోవా వాక్కు ప్రత్యక్షము కాకుండెను అని అక్కడ ఉంటూ వచ్చింది. మరి అయితే సమూయేలు వచ్చిన తర్వాత దేవునికి ఒక సంతోషం కలిగింది. ఏంటంటే ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడడానికి ఒక వ్యక్తి నాకు దొరికాడు. మరి సమూయేలు ద్వారా యెహోవాకు మరలా ప్రత్యక్షపరచబడుచు ఉండెను. 1 సమూయేలు 4వ అధ్యాయం చివరి వచనాల్లో 3వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. మరలా యెహోవాకు మరి ఇశ్రాయేలు దేశం అంతటా ప్రత్యక్షమవుతూ ఉంది. ఎందుకంటే సమూయేలు మరి ఆ మాధ్యమంగా అక్కడ ఉపయోగించబడ్డాడు. మరి ఎందుకు సమూయేలు లేదా అననీయ అంటే వారు తండ్రి ప్రభుతో ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం ద్వారా దేవుని స్వరాన్ని వినేటువంటి చెవులు వారికి ఉన్నాయి. కనుక సమూయేలు కూడా సన్నిహితంగా ఉన్నాడా అంటే నేను ఉన్నాడని నేను అనుకుంటాను. ఎందుకంటే తనతో మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. తనతో మాట్లాడడానికి ఎవరు లేరు. ఏలి కమాండ్ చేస్తాడు, మరి ఏదైనా పని చెప్తాడు, చేయమంటాడు. చేయకపోతే మరి కొంత గద్దించేవాడుగా తిట్టేవాడు ఉంటాడు. ఏలి కుమారులు అంటే మనకు తెలిసిందే ఏలి కుమారులు ఎలాంటి వారు. అటువంటి పరిస్థితుల్లో మరి తనకు దుఃఖం కలిగిన, బాధ కలిగిన, ఒకవేళ తిట్టినా, గద్దించినా ఎవరితో చెప్పుకునేవాడు? సమూయేలు దేవునితోనే చెప్పుకునేవాడు. దేవునితోనే మరి ఆ యొక్క తన తల్లి నేర్పించినటువంటి ప్రార్థన ప్రకారంగా తన విషయాల నుండి కూడా ప్రభు తన చింతన నుంచి కూడా ఆ యొక్క సన్నిహిత సంబంధం ఉంది అని నేను విశ్వసిస్తున్నాను. ఆ విధంగా తాను మరి ప్రభు ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకున్నవాడుగా, పనులు నేర్చుకున్నవాడుగా, మరి ఏలీకి పరిచయం చేసిన వాడుగా ఉంటూ వచ్చినాడు. మరి ఆ విధంగా మరి అక్కడ ఒక ప్రభు మాట్లాడడానికి దేవుని యొక్క వాక్కు, యెహోవా వాక్కు ప్రత్యక్షం అవడానికి ఒక మాధ్యమం ఏర్పరచబడుతూ వచ్చింది. అననీయ జీవితంలో కూడా అదే చూస్తున్నాం. మరి అననీయ కూడా మరి అననీయ అంటే ఎప్పుడు నేనున్నాను ప్రభువా అన్నాడు కదా. ఇదిగో ప్రభువా నేను ఉన్నాను, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. ఇది ఎంత అద్భుతమైన జీవితం. అన్ని జీవితం నా జీవితంలో ఇది ఉంటే ఎంత అద్భుతం. మన ద్వారా ప్రభు మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు, మన జీవితాలు కార్యం చేస్తాడు, మనల్ని ఆయన యొక్క చిత్తంలో, ఉద్దేశంలో నిలుపుకుంటాడు. మరి మనం ఉన్న చోట, మన కుటుంబాల్లో, మన యొక్క పరిసర ప్రాంతాల్లో వారిలో ఆయనకి వాక్కు ఆయన ఇచ్చేవాడుగా, ప్రత్యక్షపరిచేవాడుగా ఉంటూ వస్తున్నాడు. మరి ఇది మరి ఆశ్చర్యకరమే, అసాధ్యంగా మనకి అనిపిస్తుంది, కానీ ఇది సాధ్యమే. ఎలా అంటే ప్రభుత్వ సన్నిధిని సంబంధం కలిగి ఉంటారు. ఎడతెగక ఆయన సన్నిధిని ప్రేమించడం ద్వారా, మరియు ఆయనను మరి ఆయన స్వరం వినాలి, ఆయన మార్గంలో నడవాలి. నేను ఆయన పెట్టుకు ఉండాలి. నన్ను ఎంతగా ప్రేమించాడు కదా, మునుపు దోషకుడిగా ఉండేవాడిని, హింసకుడిగా ఉండేవాడిని. అయితే మరి నన్ను నమ్మి రక్షించుకొని నన్ను బలపరిచి ఈ విధంగా మరి నన్ను ఈ స్థానంలో ఉంచినాడు కనుక మరి నేను ఆయనకు ఉపయోగకరంగా ఉండాలి, నేను ఆయన సంతోషకరంగా ఉండాలి అనేటువంటి ఒక వాంఛ, ఒక ఆశ మన జీవితంలో ఉన్నట్లయితే, ఆయనతో సన్నిహితంగా ఉన్నట్లయితే ఆయన స్వరాన్ని విన్నప్పుడు మరి మనం కాదనం, మరి మన స్వయాన్ని మనము పంచుకుంటాం. ప్రభు అన్నాడు కదా ఆ యొక్క తోటలో, ఇష్టమైన తోటలో, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. మరి అటువంటి కార్యములు నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరలా ఇంకొక ఆశ్చర్యమైనటువంటి కార్యం చూస్తాం. 11వ వచనం 11లో ప్రభు అన్నాడు, అందుకు ప్రభు నీవు లేచి తెన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట దాసువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూస్తున్నాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మరి ఒక ఇద్దరిని సిద్ధపరుస్తున్నాడు. మొదట పౌలు గారికి దర్శనం ఇచ్చాడు. ఏమని, తన బలహీనతలో ఉన్నాడు, లేదా అన్నం ఏమి తినటం లేదు, కళ్ళు కనిపించడం లేదు,
ఆ పరిస్థితిలో ఉన్న సౌలుకి ఆయన దర్శనమిచ్చి మరి ఎలాగా అననీయ ఒక వ్యక్తి వచ్చి మరి నీ మీద చేతులు ఉంచుతాడు, అప్పుడు నీ దృష్టి పొందుతావు అని మరి ఒక దర్శనాన్ని అక్కడ సౌలు గారికి ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి విషయాన్ని అననీయకు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. మరియు అక్కడ ఏ కార్యం ప్రధానంగా చెప్తున్నాడు, అతడు ఏం చేస్తున్నాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు. మరి సంఘము క్షమాభివృద్ధి పొందింది అన్నదానికి ఒక కారణం, ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ప్రార్థన జీవితం. అననీయ ప్రభుతో సన్నిహితంగా ఉన్నాడు అంటే సన్నిహితంగా ఎలా ఉంటారు ప్రార్థన ద్వారా. ప్రార్థన ఉన్నప్పుడే ప్రభుత్వ సన్నిహితంగా ఉండగలం. ప్రార్థన లేకుండా వ్యక్తిగతంగా ప్రభుత్వం గడపకుండా నేను సన్నిహితంగా ఉన్నాను అంటే మనం మోసగించుకుంటున్నాం. మరి మనము ఆ విధంగా మరి మనము మోసగించుకున్న స్థితిలోనే ఉంటాం. కనుక సన్నిహిత సంబంధం అంటే ప్రార్థన. మరియు ప్రభు అక్కడ చెప్పినది, అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో అతడు అక్కడ వాక్యం చెప్తున్నాడు అంటే అననీయ నమ్మేవాడా? అననీయ ఏ మాత్రం కూడా నమ్మేవాడు కాదు. అక్కడ వీధిలో నుంచి ప్రవచిస్తున్నాడు, నా కోసం ఇలాగా యేసే క్రీస్తుని, యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడు అని యేసుప్రభు వారు ఇక్కడ అననీయ చెప్తే అననీయ నమ్మేవాడే కాదు. అంటే అతను మారాడు అనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ముఖ్యంగా ఉన్న గుర్తు ఏంటి అంటే ప్రార్థన. మరి మనం చూస్తాం, టీవీలో చూస్తే ప్రతి అరగంటకి ఒక కొత్త వాక్యం అంటే ప్రసంగికులు, కొత్త ప్రసంగికులు, కొత్త పరిచారకులు ప్రతి అరగంటకి కూడా చూస్తాం. ఎంతో మంది ప్రసంగికులు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వాక్యాలు. మరి ఇవన్నీ కూడా ఉండి కూడా ఎలా ఉంది పరిస్థితి? ఎంతో గడిపోయిన స్థితి, మరి ఎండిపోయినటువంటి స్థితి, ఎటువంటి ఆత్మీయత లేనటువంటి స్థితి, ఎటువంటి క్షమాభివృద్ధి లేనటువంటి స్థితి, మరి ప్రభు స్వరాన్ని విన్నటువంటి స్థితి. ఎన్నో వాక్యాలు కానీ ప్రభు స్వరం వినము. మరి ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అంటే, మరి ప్రసంగం చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ ప్రార్థించే వాళ్ళు లేరు. ఆయన ఎవరి కోసం చూస్తున్నాడు? ప్రార్థించే వారి కోసం చూస్తున్నాడు. మరి ఈ సమయంలో ప్రభు అతను మారాడు అని చెప్పడానికి ఒక గుర్తు ఏంటంటే ప్రార్థిస్తున్నాడు. నీ జీవితంలో నిజంగా మనం ఆరాధించినట్టుగా, నేను మునుపు దోషకునిగా ఉన్నాను, హానికునిగా ఉన్నాను, హింసకునిగా ఉన్నాను, ప్రభు నన్ను మార్చుకున్నాడు అని నిజంగా ఆరాధించినటువంటి అనుభవం ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే క్రమం తప్పకుండా ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటాం, ప్రార్థించే వారిగా ఉంటాం. మరి ప్రార్థించినప్పుడు కార్యాలు జరుగుతాయంటే కార్యాలు తప్పకుండా జరుగుతాయి. అది మనం చూసాం. మరి దేవుని యొక్క వాక్యంలో సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉంది. యెరూషలేములోనే కాదు, దాని చుట్టుపక్కల ప్రాంతమైనటువంటి సమరయ, గలిలయ ప్రాంతాల్లో కూడా అది వ్యాపించడము చూస్తున్నాం. మరి ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు, సంఘము ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యాలు చేసేవాడుగా వస్తున్నాడు. మరి ఇది అద్భుతమైనటువంటి కార్యం. 13వ వచనంలో మరి యొక్క ఆశ్చర్యమైన కార్యాన్ని చూస్తాం. మరి అంటే అననీయ ప్రతిస్పందనలో 13వ వచనం, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. మరి అననీయ తనకు తన సొంత అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి అంటే, మరి సౌలు అనేకులను హింసిస్తున్నాడు. అది నిజమే, అనేకులను హింసిస్తున్నాడు. మరియు దమస్కులో ఉన్న మరి ఎవరు అంటే ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నవారు వారిని హింసించడానికి, వారిని హత్య చేయడానికి, చంపడానికి వస్తున్నాడు అన్న విషయాలు తనకు తెలుసు. ఎవరికి? అననీయకు తెలుసు. మరి ఆ విధంగా తెలిసి ఉన్నటువంటి అననీయ ప్రభుత్వం ఏమంటున్నాడు? ప్రభు ఆయనకే చెప్తున్నాడు అనమాట. ప్రభు తెలీదా సౌలు ఇలా చేస్తున్నాడు అన్నది అని కదా? ఆయన అన్నాడు, నేను నన్ను హింసిస్తున్నారు అని ప్రభు అన్నాడు. కనుక మరి ప్రభుకే అననీయ చెప్పేవాడుగా, ఆయన సార్వభౌమాధికారి, సమస్తాన్ని చూసేవాడు. అననీయ చెప్తున్నాడంటే, మరి నీకు తెలియదు ప్రభు, నాకే తెలుసు అన్నట్టుగా అననీయ ప్రభువుతో
చెప్తున్నాడు. తన యొక్క తన తన తెలిసిన దాన్ని చెప్పిన వాడు ఉంటూ వస్తున్నాడు. లేదా ప్రభువును ఆపుతున్నాడు. ప్రభువా వద్దు, మరి ఇతను మరి ఈ విధంగా సంఘాన్ని హింసించిన వాడు అయితే ఇతని గురించి అనేకుల వలన విన్నాను. ఎంతో కీడు చేస్తున్నాడు, పరిశుద్ధులు కీడు చేస్తున్నాడు. ఇక్కడ కూడా మరి ఈ నామంలో ప్రార్థించే వాళ్ళని బంధించడానికి వస్తున్నాడు అని చెప్పి ప్రభు కార్యాలను ఆపేవాడివాడుగా, అడిగించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. అయితే మరి ప్రభు అక్కడ చూస్తాం 15వ వచనంలో, ప్రభు నీ వెళ్ళుము, అన్ని జనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమల విభవంలో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. 17వ వచనంలో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి. ఎంత ఆశ్చర్యం! మరి మునుపు ప్రభు స్వరం వినడమే ఆశ్చర్యం, అసాధ్యమైనటువంటి కార్యం. మరియు ఇంకొక అసాధ్యమైన కార్యం ఏంటంటే ప్రభు చెప్పిన తర్వాత లోపడటం, మన అభిప్రాయాన్ని మార్చుకోవడం, మన మనసును మార్చుకోవడం. ఇది సాధ్యమేనా అంటే మరి ఈ కాలంలో మన జీవితాలు చూసినప్పుడు అనేక సార్లు ఇది అసాధ్యంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తికి చెప్పి మరి ప్రభు నమ్ముకోమని చెప్పి, ప్రభు మార్గంలో రమ్మని చెప్పి, లేకపోతే ఆయన విషయాల గురించి మనం చెప్పి ఆయన మనసు మార్చడం అన్నది అది ఒక వ్యక్తికి అసాధ్యం. అది అసాధ్యంగా ఉంటుంది. ఆ విధంగా మారడం ఈ మరి దినాల్లో చూసినామంటే అది చాలా కష్టంగా ఉండడం చూస్తున్నాం. మరి మన అభిప్రాయాలు మార్చుకోవడం, మన మనసు మార్చుకోవడం అన్నది ఒక దుర్భేద్యంగా అనిపిస్తుంది. ఒకవేళ లోపల రావాలనో లేకపోతే నమ్మాలనో ఇష్టము ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడో కోటలు ఉంటాయి. ఏంటంటే అహం అనేటువంటి కోటలు. ఆ కోటలు పడగొట్టడానికి ఏమాత్రం కూడా సాధ్యం కానటువంటి స్థితిలో ఉంటాం. మరి అటువంటి పరిస్థితుల్లో అననీయ ఏం చేశాడు? ఏ కోటలు అక్కడ పనిచేయలేదు, ఏ అహము అక్కడ పనిచేయలేదు. తన అభిప్రాయం మార్చుకున్నాడు, తన మనసు మార్చుకున్నాడు. వెంటనే వెళ్ళి ఆ ఇంట ప్రవేశించాడు. ఏ ఇంట? తిన్నని అనేటువంటి వీధిలో యోధా అనేటువంటి ఇంట ప్రవేశించాడు. మరి యోధా అనే ఇంట్లో మరి సౌలు అనేటువంటి వ్యక్తి కోసం తాను చూసిన వాడుగా వచ్చినాడు. ఇది మరి ఎలా సాధ్యము అంటే ప్రభుత్వం ఉన్న సన్నిధిని సంబంధం ద్వారానే సాధ్యం. ప్రభు స్వరాన్ని వినడం ద్వారా, ప్రభుత్వ మరి అట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నప్పుడు ఈ విధేయత అన్నది, మన మనసు మార్చుకోవడం అన్నది, మన అభిప్రాయాలు మార్చుకోవడం అన్నది ఇది ఎంతో సునాయాసంగా జరిగేదిగా ఉంటూ వస్తుంది. ప్రభు అంతరంగంలో కార్యం చేస్తాడు, హృదయంలో కార్యం చేస్తాడు. మరి అది అప్పుడు మరి మన జీవితంలో మరి ప్రభువుకు ఉపయోగకరంగా, ప్రభువుకు అనుకూలంగా మన హృదయాన్ని మార్చేవాడుగా ఉంటూ వస్తున్నాడు. మనం ఎందుకని మన అభిప్రాయాలు మార్చుకోం, మన మనసు మార్చుకోం, మన కఠినంగా ఉంటాం అంటే మరి అది ప్రభు స్వరాన్ని వినేటువంటి అనుభవం మన జీవితంలో లేదు కనుక, ఆయనతో సన్నిహితమైన సంబంధం ఉండడం అన్నది మనకు తెలియదు కనుక మరి మనం మన హృదయాలని మార్చుకోకుండా, మనసు మార్చుకోకుండా ఉండేవారు ఉంటూ వస్తున్నాం. మరి ఈ ఆశ్చర్యమైన కార్యం అనన్య జీవితంలో చూసాం. మన జీవితంలో కూడా ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ఈ కార్యం జరుగుతుందో అక్కడ క్షేమాభివృద్ధిని పొందుకుంటాం. తాను వెంటనే వచ్చి మరి ఏదో బలవంతంగా రాలేదు, ఏదో బలవంతంగా తనకి అయిష్టంగా యోనా ఇలాగా మరి తిమింగలం మింగింది, చేప మింగింది. ఆ తర్వాత చేప కక్కింది. ఎక్కడ కక్కింది? నీనెవె దగ్గర కక్కింది. మరి నీనెవెకి వెళ్ళాడు. ఎలాగో నేను అప్పుడు కూడా బలవంతంగానే వెళ్ళాడు. అయిష్టంగానే సువార్త చెప్పాడు. మరి అప్పుడు కూడా నీనెవె ప్రజల మీద కోపాన్ని కలిగి ఉన్నవాడుగా, ద్వేషాన్ని కలిగి ఉన్నవాడుగానే ఉంటూ వచ్చినాడు. మరి అయినా కూడా దేవుడు అక్కడ కార్యం చేశాడు. కానీ మరి అక్కడ దేవునికి గొప్ప మహిమ కలగడము చూడడం, మరింత ఫలము కలగడము చూడడం, అక్కడ దేవుని యొక్క కనికరాన్ని చూస్తాం. అయితే అననీయ జీవితంలో చూసినప్పుడు అననీయ హృదయపూర్వకంగా తన అభిప్రాయం మార్చుకున్నాడు, తన మనసు మార్చుకున్నాడు. హృదయపూర్వకంగా ప్రభువును మరి అనుసరించిన వాడు ఉన్నాడు. ఎలాగూ అంటే అన్నాడు, సహోదరా అంటే తన హృదయంలో ఇప్పుడు ఏ ద్వేషము లేదు సౌలు మీద. మరి ఎంతగా హాని చేశాడు కదా, ఎంతగా మరి మాకు ఎంతగా తాను మరి అపకారం చేస్తూ వచ్చినాడు కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు మనసులో ఏమీ లేదు. తాను సహోదర అని పిలిచాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మరి దేవుని యొక్క ప్రేమ హృదయంలో ప్రోక్షించబడటం ద్వారా. రోమిలో 5వ అధ్యాయం
5వ వచనంలో ప్రకారంగా మరి పరిశుద్ధాత్ముడు మన హృదయంలో దేవుని ప్రేమను ప్రోక్షించడం ద్వారా కలిగేదిగా వస్తుంది. శత్రువును సైతం ప్రేమించేటువంటి కార్యం. మరియు మనల్ని బాధ పెట్టిన వారు, మన మాట వినని వారు, మనకు లోబడిన వారు సైతం వారిని సైతం ప్రేమించేటువంటి కార్యం. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మరి ఒక యేసుక్రీస్తు వారిని చూడటం ద్వారా. ఎవరైతే నన్ను ప్రేమించినాడో, ఎవరైతే హానికరుడుగా ఉన్నటువంటి, దోషగుణంగా ఉన్నటువంటి మరియు ఆయనను హింసించిన వాడిగా ఉన్నటువంటి నన్ను ప్రేమించి నన్ను నమ్మి ఆ విధంగా రక్షించుకున్నాడు కదా, నన్ను క్షమించాడు కదా అన్నటువంటి ఆ ప్రభువును మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ ప్రేమ హృదయంలో ప్రవహించేదిగా వస్తుంది. అననీయ జీవితంలో దీన్ని చూస్తాం. ఆశ్చర్యమైన కార్యాన్ని చూస్తాం. అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చూస్తాం. మరి అక్కడ అక్కడ దేవుని కార్యం బలంగా జరిగించబడింది. సౌలు పౌలుగా మార్చబడేటువంటి కార్యం. తాను బలాన్ని పొంది మరి బాప్తిస్మం తీసుకుని బలాన్ని పొంది మరి తర్వాత వెంటనే యేసు దేవుని కుమారుడు అని, యేసు మరి క్రీస్తు అని అక్కడ ప్రకటించడం మొదలుపెట్టిన వాడుగా ఉంటూ వచ్చినాడు. మరి ఆ తర్వాత సంఘంలో క్షేమాభివృద్ధి కలగడం చూస్తున్నాం, వ్యాపించడం కలగడం చూస్తున్నాం. ఏ విధంగా అంటే ఒక వ్యక్తి ప్రార్థన, ఒక వ్యక్తి కాదు, ఆ దమస్కులో ఉన్నటువంటి ఆ సంఘం యొక్క ప్రార్థన. ఆయన నామంలో ప్రార్థించేవారు అక్కడ ఉన్నారు. అక్కడే చూసినాం కదా, ఆయన నామంలో ప్రార్థించే వారిని బంధించి తీసుకుని వెళ్ళడానికి సౌలు వస్తున్నాడు అని అననీయ చెప్పాడు. అంటే ఆయన నామంలో వారందరూ చేరి ప్రార్థించిన వారు ఉంటూ వచ్చినారు. ఏ విధంగా ప్రార్థించుంటారు? మరి వారికి ప్రాణాధారంగా వారు ప్రార్థించుంటారు. ప్రాణాధారంగా. ఎందుకంటే సౌలు వచ్చాడంటే ఇప్పుడు మేము ప్రభువుని మార్గంలో ఉండాలా, లేకపోతే కాదని మరి మేము వేరే మార్గంలోకి వెళ్ళిపోవాలి. మరి మనల్ని రక్షించినటువంటి ఆ ప్రేమను అనుభవించి ఆయన్ను హత్తుకుని చెరసాల్లో వెళ్ళడానికైనా సిద్ధపడి ఉండాలా, లేకపోతే కాదని మరి నేను మరలా వెనక జీవితంలోనికి వెళ్ళిపోవాలా అనేటువంటి పరిస్థితుల మధ్య ప్రాణాధారమైనట్టుగా ఆ సంఘం అక్కడ ప్రార్థించడం చూస్తున్నాం. మరి ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడు వచ్చినాడు. సంఘం ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థించారు? సంఘం అత్యాసక్తితో ప్రార్థించారు. అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి. అక్కడ మరి పేతురు చెరసాల్లోంచి విడిపించబడ్డాడు. అసాధ్యమైన కార్యాలు. మరియు అక్కడ వాక్యము ప్రబలం, హేరోదు పురుగులు పడి చనిపోయినాడు. వాక్యం ప్రబలమై విస్తరించడం చూస్తున్నాం. ఎందుకయ్యా అంటే మరి దేవుని నామములు, ప్రభువు నామములో చేరి వారు ప్రార్థించినప్పుడు, ప్రాణాధారంగా ప్రార్థించినప్పుడు, అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఈ కార్యాలు జరగడం చూస్తున్నాం. ఈ విధంగా ప్రార్థించే వారు కొరకు ప్రభువు చూస్తున్నాడు. ఇది మన జీవితంలో ఉన్నట్లయితే, నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నట్లయితే ఆయన స్వరాన్ని వింటాం. ఆయన స్వరాన్ని విని ఆయన్ను ప్రభువా నేనున్నాను అని అనగలుగుతాం. మరియు మన జీవితంలో ఏదైనా ఒక అభిప్రాయం మరి ఉన్నట్లయితే, ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం ఉందో, మనసు ఉందో, ఆ కార్యాలన్నింటిలో కూడా మన జీవితంలో మార్పునిస్తాడు. ఎలా అంటే మన జీవితంలో ఈ ప్రార్థన సన్నిహితమైనటువంటి సహవాసం ఉన్నప్పుడు మరి మన జీవితంలో కార్యం చేస్తాడు, మనల్ని మార్పు చెందిస్తాడు. మరియు అది మరి సంఘంలో గొప్ప క్షేమాభివృద్ధి. సౌలు తిరిగి చేర్చబడడం. మరి అన్నయ్య అక్కడ కాదంటే, నేను లోపడకపోతే సౌలు ఏం చేసేవాడు? ప్రభు ఆయన కార్యాలు చేస్తాడు, ఆయన వేరే ఒకరిని ఎన్నుకుంటాడు. అననీయ తన యొక్క ఆశీర్వాదం, తన ధన్యత కోల్పోయేవాడు ఉంటాడు. మరి అయితే అక్కడ మరి అననీయ తాను అననీయ ద్వారా దేవుడి కార్యాలు జరిగించబడటం అక్కడ చూస్తున్నాం. కనుక మరి వారు అనామకులుగా ఉన్నవారు అననీయ అంటే పెద్దగా ఎవరికి కూడా తెలియదు. అయితే దేవుని కార్యాలు చేపట్టడానికి ఒక మాధ్యమంగా, ఒక పాత్రగా వారు ఉపయోగపడిన వారు ఉంటూ వచ్చినారు. మరి నేడు నువ్వు నేను అక్కడ ప్రభు కొరకు ఉపయోగపడటం కొరకై ఆయన ఆశిస్తున్నాడు, చూస్తున్నాడు. మరి మనల్ని ప్రేమించిన ప్రభువును మనం ప్రేమించుదాం. మరి మనము ప్రభువును పట్టుకుంటూ వచ్చినప్పుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. మరి మన ప్రార్థన జీవితము మరింతగా మెరుగుపరచబడటం కొరకు ఆయన ఎవరి కొరకు ఇష్టపడుతున్నాడు, ఏ విధంగా ప్రార్థించే వారి కొరకు ఇష్టపడుతున్నాడు చూస్తాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం
15వ అధ్యాయం 8వ వచనం. 15:8. Proverbs 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన అంటే కీర్తన కూడా అన్నాడు కదా, నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల ఆయన నా మనవి ఆలకించకపోను. పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే, పాపాన్ని లక్ష్యం చేయకుంటే మరి మన యొక్క సొంత అభిప్రాయం మనం పెట్టుకొని మనము లోపడకుండా ఉండడము, మరియు మన యొక్క స్వయాన్ని ఉంచుకొని మనకు ఆహాన్ని ఉంచుకొని మనము ప్రభువుని దర్శించడం, మరియు మనము అధికంగా మన ప్రయత్నాలనే నమ్ముకొని మన ప్రయత్నాలు నమ్ముకొని, అంటే మొత్తం అంతా కూడా మనమే చేస్తాం, మన మీద ఆధారపడినట్టుగా చేసేసి కొన్నిసార్లు ప్రార్థించకుండానే చేస్తాం, కొన్నిసార్లు మరి చివరిలో మరి ప్రార్థించే వారంగా ఉంటాం. మరి ఈ విధంగా ఉన్నట్లయితే దేవునికి మన సన్నిహితంగా ఎలా ఉండగలం, సన్నిహిత సంబంధం ఎలా ఉండగలం? ఏదైనా ఒక విషయంలో మరి ప్రభువా ఇది చేయమంటారా, నేను మాట్లాడినా, నేను మరి ఈ విధంగా మరి వెళ్ళనా వద్దా అనేటువంటి విషయాల్లో మరి ప్రభు యొద్ద అడగకుండా, ప్రభు స్వరం వినకుండా, లేకపోతే కలిసి ఒక ప్రభు వెళ్ళనా వద్దా అనేటువంటి ఒక అడిగేటువంటి ఒక అనుభవం, ఒక అలవాటు మన జీవితంలో లేకుండా మనం ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగిన వారమేనా అంటే ఆ విధంగా ఆ సంబంధం కలిగిన వారంగా ఉండవు. ప్రభువుకు ఎవరంటే ఇష్టం అంటే యథార్థవంతుల యొక్క ప్రార్థన. మన జీవితంలో ఏదైతే ఆసంగంగా ఉందో ప్రభువుకు, ఏదైతే మనం మరి పాపమును లక్ష్యం చేస్తున్నామో దాన్ని తీసివేసుకోవడం ద్వారా మన యొక్క స్థితిని, మన హృదయ స్థితిని మనము చెప్పుకోవడం ద్వారా మరి యథార్థవంతులుగా ప్రార్థన చేస్తాం. మరియు ఇంకో చోట యాకోబు పత్రిక మనకు తెలిసినటువంటి మాటలే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక జేమ్స్ ఎపిస్టల్ 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవమానంలో పోరాడు మీ భోగచ్చే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, తరహత చేతులు ఆశ్చర్యపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు యుద్ధం చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగం నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుతుంది. మరి ఎందుకని మన జీవితంలో యుద్ధాలు కలుగుతున్నాయి, పోరాటాలు కలుగుతున్నాయి? మరి ఎందుకు మనం పొందుకోవడం లేదు? ప్రభు నుండి మనం పొందుకోవడం లేదు. ఎందుకు? అలనాడు చూసినటువంటి ఆ యొక్క క్షేమాభివృద్ధి, పరిశుద్ధాత్మలో దేవుని భయము, ఆదరణ, సమాధానము మన జీవితాల్లో, సంఘంలో, మన గృహాల్లో మనం పొందుకోవడానికి కారణము ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిగా మరి మనము ప్రార్థించకపోవడం. మరి మీరు యుద్ధంలో పోరాటం దేని కలుగుతున్నాయి? ఎవరిలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి ఏం కాదు. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. మరియు మీరు ఆశించున్నారు కానీ దొరకట్లేదు. ఎందుకంటే మీరు దేవుణ్ణి అడగనందున మనకు కావాలి, మనం ఆశిస్తున్నాం, కానీ దేన్ని మనం ఆశ్రయిస్తున్నామంటే మన యొక్క పోరాటాన్ని, అంటే మన శక్తితో చేయడాన్ని, మరి మనము మన శక్తితో చేయడము, లేకపోతే మిగతా వారు శక్తి మీద ఆధారపడి దాని ద్వారా చేయడము. వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనం ఆశించిన దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం దొరకకపోయిగా ఏమొస్తున్నాయంటే అక్కడ యుద్ధాలు కలుగుతున్నాయి, పోరాటాలు కలుగుతున్నాయి, పూర్ణ సమాధానం పోతుంది, దేవుని సన్నిధి పోతుంది, దేవుని చిత్తంలోంచి, దేవుని ఉద్దేశాల్లోంచి మనం తొలగిపోయే వారంగా ఉంటూ వస్తున్నాం. మరి దేవుణ్ణి అడగకపోతే ఉండేటువంటి ప్రమాదాలు ఇవి. అయితే మరి దేవుణ్ణి అడగటం, మరి అడగమన్నావు కదా అని చెప్పి మనము అడిగి దేనికోసం అంటే భోగేచ్ఛల కోసం, లేకపోతే మన స్వయాన్ని, మన యొక్క సొంత స్వార్థం కొరకు అడిగినప్పుడు దేవుని యొక్క చిత్తం కాకుండా, దేవుని ఉద్దేశాలు కాకుండా వాటి కొరకు మనము అడగడం ద్వారా మరి అది దాని ద్వారా మనం నష్టాన్ని తెచ్చుకునే వారంగా ఉంటూ వస్తున్నాం.
ఇంకా అపకారాన్ని హాని కలిగించుకునే వారంగా ఉంటూ వస్తున్నాం. మరి దేవుడు నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మరి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తాం. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు చూస్తామా? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. 32:4 32:4 ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయంలో, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడుగా. ఇప్పుడు ఆయన నమ్ముకున్న దేవుడు అంటే మన జీవితంలో కూడా యథార్థంగా మన జీవితం మొట్టమొదటికు వచ్చినప్పుడు మరియు స్వార్థరహితంగా ఒక పాట ఉంది కదా, మరి ప్రభా మీ సన్నిధికి నిస్వార్థంగా వచ్చినాం. ఒక పాట, నీ సన్నిధికి మేము కదా, సరే దాంట్లో ఆ పాటలో స్వార్థరహితంతో వచ్చినాం అంటే మా కోసం కాదు, మీ కార్యాలు జరిగించబడటం కొరకు మరియు మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడటం కొరకు. మరి నీ యొక్క నాయక ప్రార్థన ఆ విధంగా ఉంటూ వచ్చినప్పుడు ప్రభువులను మనం పొందుకునే వారంగా ఉంటూ వస్తున్నాం. దేవుని రాజ్యాన్ని, నీతిని మోత వెతుకుము. మరి అప్పుడు ఇవన్నీ కూడా నిన్ను వెంబడిస్తాయి. ఆయన నమ్మదగిన వాడు, ఈ విషయంలో ఎంతైనా నమ్మదగిన వాడు. మరి మనము ఎప్పుడైతే ప్రభువును వెంబడిస్తామో, ఆయన రాజ్యాన్ని, నీతిని మోత వెతుకుతామో, ఆయన ప్రేమించే వారు ఉంటామో, ప్రభు నేను నిర్దేశాల్లో ఉండాలి, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు కదా, నేను నీ బిడ్డగా ఉండాలి, మరి నీ కొరకు నేను జీవించాలి ఆయన ఒక తీర్మానం తీసుకుంటే ఆయన అన్యాయస్తుడా? ఆయన ఏమాత్రము అన్యాయస్తుడిగా మన యొక్క అవసరతను, మన యొక్క మరి మనం మనకి ఏది అవసరమో తెలియనటువంటి పరమ తండ్రి, శ్రేష్టమైనటువంటి తండ్రి. కనుక మరి మనము మరి వారి వలె ప్రార్థించుదాం. వారు ప్రభు నామమున చేరి ప్రార్థించినప్పుడు ప్రభు స్వరాన్ని విని మరి నేనున్నాను ప్రభువా అనడం, మరియు వారి యొక్క జీవితంలో ప్రభు చూపించినటువంటి మరి కార్యాలు మరి వారు సరి చేసుకుని ప్రభును అన్నయ్య ఆ విధంగా సరి చేసుకుని వచ్చినప్పుడు గొప్ప క్షేమాభివృద్ధి కలగడం చూస్తూ వచ్చినాం. సౌలు ఇటు విధంగా అనేకులు ఎదుట అతను సాక్షిగా, యూదులు ఎదుట, అధికారులు ఎదుట, మరియు రాజులు ఎదుట, యూదులు రాజులు అన్యులు ఎదుట సాక్షిగా ఉంచబడ్డాడు. ఎన్నో శ్రమలు పొందుకుంటూ వచ్చినాడు. ఎన్ని శ్రమలు పొందుకున్నా మరి నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక మరి నేను ఆయన వెంబడిస్తున్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఆయన వాడు. మరి అన్ని హింసలు, అన్ని తిరస్కారాలు పౌలు పొందుకున్నప్పుడే కూడా తాను మరి ప్రభు కొరకు నమ్మకంగా మరి తన చివరిలో నేను విశ్వాసాన్ని మరణం వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మరి మంచి పోరాడిన వాడుగా వచ్చినాడు. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమని అంటే దమస్కులో ఉన్నటువంటి సంఘము ప్రభు నామములో చేసినటువంటి ప్రార్థన, మరి ఆ ప్రార్థనకు మరి ఆయన జవాబుగా చేసినటువంటి కార్యములు, మరి ఇవి ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి చేయడానికి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఎంతైనా సామర్థ్యము, శక్తి కలిగిన వాడు. మనం పొందుకోకూడని కారణం మరి మనం భోగేచ్చుల కోసం అడగడం, లేకపోతే అడగకుండా ఉండడం, మరి దీనివల్లనే మనం పొందుకోలేకపోతున్నాం. కనుక ప్రభుకు మనం అప్పగించుకుందాం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభు సన్నిహితంగా ఉన్నామా? మరి మనం ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తున్నామా? ఈ విషయాలు మనం పరిశీలించుకుని ప్రభుకు మనం అర్పించుకుందాం. ఆ విధంగా మరి ప్రభుకు ఉపయోగకరంగా, ప్రభువును సంతోషపరిచే వారంగా మనం ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.